హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. సమ్మర్ వచ్చింది కదా, ప్రతి ఒక్కరింట్లోని పచ్చి మామిడికాయలు ఉంటాయి. ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? దీంతో ఎంతో టేస్టీగా 4 రకాల రెసిపీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మామిడికాయతో మటన్ అంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మరి నాన్ వెజ్ కర్రీస్ తోటి మామిడికాయ అంటే చాలా బాగుంటుందండి. పచ్చరేలు మామిడికాయ మటన్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు 4 లవంగం మొగ్గలు వేసుకోండి. మంచి అరోమా అయితే వస్తుంది. క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ సన్నగా చాప్ చేయడం వల్ల మటన్ కూడా బాగా గ్రేవీ వస్తుందండి. ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయింది కదా, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే మటన్ తొందరగా కూడా ఉడుకుతుంది. చూసారు కదా, అల్లం పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి కేజీ మటన్ అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా మటన్ అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి ఈ మటన్ ముక్కలకి ఆ పసుపు అంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఆయిల్లో మటన్ అయితే ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి మటన్లో ఏ విధంగా వాటర్ వస్తుందో. మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకపోయినా మటన్లో వాటర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. అయితే పుల్లటి కూరలకి కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది పుల్లటి కూరల్లో గరం మసాలా యాడ్ చేయరండి. మీకు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేసుకోండి. ఈ విధంగా మనం వేసుకున్న కారం మసాలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకున్నారంటే మనం వేసిన మసాలా అంతా కూడా మటన్కి బాగా పడుతుంది. చూడండి 10 మినిట్స్ తర్వాత మనకి లైట్గా బబుల్స్ అయితే వస్తుంది. ఇది కాస్త దగ్గర పడనివ్వాలి. కాస్త కొంచెం దగ్గర పడిన తర్వాత సాల్ట్ అయితే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ అయితే రానిస్తున్నానండి. నేను తీసుకున్నది లేత మటన్ కాబట్టి 4 విజిల్స్ అయితే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. ప్రెషర్ పోయిన తర్వాత చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మటన్ పెట్టి మటన్ ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాము. మనం ఏదైనా ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకొని మటన్ ఈ విధంగా అన్నామంటే ఈజీగా సపరేట్ అయిపోయిందంటే కనుక పీసెస్గా మటన్ ఉడికిపోయినట్టండి. లేత మటన్ కాబట్టి ఉడికిపోయింది. అదే ముద్ద మటన్ అయితే కనుక మరికొన్ని విజిల్స్ అయితే రానివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మామిడికాయపై ఉన్న స్కిన్ పీల్ చేసేసి ఈ సైజు ముక్కలు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా ఉడుకుతున్న దాని మీద పైన వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మీరు కావాలి అనుకుంటే కనుక మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. నేనైతే కనుక ఒక విజిల్ అయితే రానిస్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు విజిల్ వద్దు అనుకుంటే కనుక మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోండి. ఒక విజిల్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. చూడండి మటన్ చక్కగా ఉడికింది. మామిడికాయ ముక్క కూడా చక్కగా ఎక్కడ మ్యాష్ అవ్వకుండా చక్కగా ఉడికింది కదా. ఈ విధంగా మామిడికాయ కూడా ఒకసారి అయితే స్పూన్తో చూద్దాము. చక్కగా ఈజీగా బ్రేక్ అయిపోయింది. ఎక్కడ కూడా మామిడికాయ ముక్క మనకి మెత్తగా మ్యాష్ అవ్వలేదు కదా. ఇలా చేయడం వల్ల బాగా పులుపు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మటన్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వయసుకి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ మామిడికాయ మటన్ ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, క్యాప్సికమ్ మామిడికాయ కర్రీ చేసుకోవాల్సిందే. క్యాప్సికమ్తో మామిడికాయ కర్రీ ఏంటా అనుకుంటున్నారా? అవునండి, చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ అనుకో పచ్చిరేలు కానీ ఎండిరేలు కానీ వేసుకొని వండుకుంటే దీని రుచి అమోఘంగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకైనా బాగుంటుంది,
రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? క్యాప్సికమ్‌ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టండి. మామిడికాయపై ఉన్న స్కిన్‌ని కూడా పీల్ చేసుకోవాలి. ఆనియన్‌ని ఇలా సన్నగా చాప్ చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. పీల్ చేసుకున్న మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ అనేది కాస్త ట్రాన్స్పరెంట్‌గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే వేగింది కదా! ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని ఈవెన్‌గా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల క్యాప్సికమ్ కూడా తొందరగా సాఫ్ట్‌గా కుక్ అయ్యి కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా! క్యాప్సికమ్ కాస్త కలర్ చేంజ్ అయింది కదా! ఇప్పుడు స్పైసెస్‌ని అయితే యాడ్ చేసుకుందాం. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. పుల్లటి కూరలకి ఎప్పుడైనా కూడా కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ దాకా పసుపుని వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపాక మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో మరొక 5 నిమిషాల పాటు కుక్ చేశారంటే స్పైసెస్ అనేది బాగా పట్టి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత చిన్న గ్లాస్ తోటి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ గనక మరి ఎక్కువగా వేసేస్తే క్యాప్సికమ్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా చిన్న గ్లాస్‌తో వేసుకున్నాక మూత పెట్టేసి వాటర్‌ని బాగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా! వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా దీనిపైన ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక గరిటెతో ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని గరిటెతో ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకొని మరొక 5-10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయిపోయే వరకు మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ కుక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా! ఇలా వాటర్ అనేది కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. క్యాప్సికమ్ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. క్యాప్సికమ్‌తో మామిడికాయ కర్రీ ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ కూడా మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూయర్స్‌కి అయితే చేరుతుంది. పచ్చి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా! మామిడికాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో స్పెషల్‌గా చెప్పాలి అంటే సేమియా మ్యాంగో పులిహోర చేసుకోండి. పుల్లగా, కమ్మగా ఉంటుంది. సేమియా పులిహోర ఎప్పుడు చేసినా పొడి పుల్ల ఆడుతూ రావాలి అంటే ఈ టిప్స్‌నైతే ఫాలో అవ్వండి. ముందుగా 1 కప్పు నిండా బాంబినో వర్మిసెల్లి తీసుకుంటున్నా. ఇదైతేనే ముద్ద అవ్వకుండా పొడి పుల్లాడుతూ వస్తుంది. సేమియా ఉడికించుకోవడానికి అదే కప్ తోటి 2 కప్పుల దాకా వాటర్ అనేది తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని వాటర్‌ని ఇలా బాగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నారు అంటే గనక సేమియా అనేది అంటుకోకుండా ఉంటుంది. ఈ స్టేజ్‌లోనే మీరు సాల్ట్, పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫలోడాకి కొద్దిగా సేమియా తీద్దామని పసుపుని, సాల్ట్‌ని యాడ్ చేయట్లా. 3-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారు అంటే సేమియా అనేది చక్కగా ఇలా ఉడుకుతుంది. ఇలా పలుకులుగా ఉన్నప్పుడే తీసేసుకోండి. మరీ ఓవర్ కుక్ చేశారంటే పులిహోర అనేది ముద్దయిపోతుంది. ఇలా పలుకులుగా కాస్త ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్‌లోంచి ఇంకొక స్ట్రైనర్‌లోకి తీసేసుకోవాలి. ఈ వేడికి సేమియా ఉడికే ఛాన్స్ ఉంది కాబట్టి కూలింగ్ వాటర్ వేసుకున్నారంటే సేమియా అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడైతే పులిహోరకి పోపు పెట్టుకుందాం. పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు నిండా గ్రౌండ్నట్స్ వేసుకున్నారంటే తొందరగా వేగుతాయి. ఇలానే గ్రౌండ్నట్స్ వేగాయి కదా! కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత శనగపప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పోపుని మాడకుండా కలుపుతా ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత మీ స్పైసీనెస్‌ని బట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. 1 సెకన్ పాటు పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత ఒక మామిడికాయని తీసుకుని దానిపైన స్కిన్ని పీల్ చేసేసి శుభ్రంగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. అలా గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమైతే నేను కొద్దిగా ఇలా 1/2 కప్ దాకా తీసుకుంటున్నా. చూసారు కదా! ఇలా దీన్ని వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ తురుము వేశాక ఫ్లేమ్‌ని హై గాని, మీడియం గాని పెడితే అడుగుంటుంది. చూసారు కదా! పచ్చివాసన పోయే వరకు ఇలా లో ఫ్లేమ్‌లో కలుపుతా ఫ్రై చేసుకోండి. ఉడికించేటప్పుడు పసుపు, సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నా.
కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న సేమియాని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే గనక ఈవెన్‌గా బాగా కలుస్తుంది. ఉడికించుకున్నది ముందుగా సేమియా ఒక కప్ అయితే వేసుకొని అడిగి నుంచి అంతా ఈవెన్‌గా కలిసేలాగా కలుపుకుంటున్నా. ఇలా మొత్తం కలిసిన తర్వాత మరికొద్దిగా సేమియాని వేసుకొని అడిగి నుంచి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మామిడికాయ మీకు పులుపు తక్కువగా ఉంది అనిపిస్తే గనక దీంట్లోకి ఒక హాఫ్ దగ్గ నిమ్మరసం వేసుకున్నారు అంటే ఇంకా పుల్లగా ఉండి బాగుంటుంది. అదే మీకు మామిడికాయ గనక బాగా పుల్లగా ఉంటే నిమ్మరసం యాడ్ చేయనవసరం లేదు. నాకైతే పులుపు తక్కువగా ఉంది అనిపించింది, అందుకే నిమ్మరసం యాడ్ చేసుకున్నా. ఇంతేనండి, సేమియా మ్యాంగో పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, నేను చూపించిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా సేమియా మ్యాంగో పులిహోరనైతే ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్ చేరుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకరి ఇంట్లోనే పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, అయితే ఈరోజు నేను చూపించే బామల రెసిపీ అయిన బెండకాయ మామిడికాయ కర్రీ చేసుకోండి. పుల్ల పుల్లగా, కమకమగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంట్లో ఎప్పుడు మామిడికాయ ఉన్నా కూడా ఇదే కాంబినేషన్లో చేస్తారండి. అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా దీనికోసం అని చెప్పి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పుల్లటి కూరలు ఉండేటప్పుడు మసాలాలు ఏమీ యాడ్ చేయకూడదండి. అప్పుడే ఆ పులుపు ఫ్లేవర్ తెలిసి కర్రీ అనేది బాగుంటుంది. ఇలా ఆనియన్ వేగింది కదా, బెండకాయలనైతే ఈ సైజు ముక్కలు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బెండకాయలను అయితే ఫ్రై చేసుకోండి. కాస్త వేగినది కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అలానే కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు అంతా కూడా బెండకాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత బెండకాయ కాస్త మగ్గింది కదా, ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని దీన్ని కూడా బెండకాయ ముక్కలకి కలిసేలాగా కలిపేసుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ పైకి తేలింది. బెండకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మనకి వాటర్ అనేది కాస్త బాయిల్ అవనివ్వాలి. వాటర్ చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగానే మనం పీల్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇలా పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను ఇలా పైన వేసేసుకొని గరిటెతో ఒక్కసారి ఈ విధంగా మధ్యలో కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 15 to 20 మినిట్స్ పాటు దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి దగ్గరగా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పుల్లటి కూరలు చాలా రకాల కాంబినేషన్స్ చేసుకోవచ్చండి. బంగాళదుంప, క్యాప్సికము, బెండకాయ. బట్ బెండకాయ మామిడికాయ అనేది ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, బెండకాయ మామిడికాయ కర్రీ చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా ఈ బెండకాయ మామిడికాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన కామెంట్స్ని ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.